హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చూపిస్తున్నానండి. ఎండలు మామూలుగా లేవు, అదిరిపోతున్నాయి. ఏప్రిల్ ఎండింగ్లో మేలో ఉండవలసిన వేడి మనకి ఇప్పుడు ఆల్రెడీ మార్చి ఫస్ట్ వీక్ నుంచే స్టార్ట్ అయిపోయింది. చాలా వేడిగా ఉంటుంది. అయితే ఇంత వేడిలో కూడా మనకి ఒంటికి హాయిగా ఉండే ఫ్యాబ్రిక్స్ కొన్నే ఉంటాయి. అందులో ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఒకటి. ఈ శారీస్కి బ్లౌజ్ రాదండి, ఓన్లీ శారీనే వస్తుంది. సెపరేట్ డివైడెడ్ పళ్ళు కానీ అలాగే సెపరేట్ బోర్డర్ కానీ ఏమీ ఉండవు. స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఒకే విధంగా ఉంటూ దానిపైన చిన్న బుటాలు వస్తాయండి. అది శారీ వీవింగ్లోనే ఆ బుటాలు వస్తాయి. పళ్ళు దగ్గరలో కొంచెం ఒత్తుగా ఉంటాయి, చీర లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం కుచ్చుళ్ళ దగ్గర దూరంగా ఉంటాయి. ఏదైనా ఒక 2x2 బ్లౌజ్ పేరప్ చేసి ఈ శారీ కట్టుకున్నారంటే ఈ సమ్మర్ మీకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. నిజంగా చాలా లైట్ వెయిట్గా, చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటాయి ఈ శారీస్. అలాగే ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి. మనకే కాదు కదా, యూత్కి కూడా వేడిగా ఉంటుంది. వాళ్ళకు కూడా లైట్ వెయిట్ ఉండే బట్టలు వేసుకుంటే బాగుండి అనిపిస్తుంది. ఎప్పుడు ఈ టీ షర్ట్లు అవి ఇవి వేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ గౌన్లు వేస్తే అంటే చిన్నపిల్లలు కాదు, మనం వేస్తే అని కాదు, వాళ్ళు వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అలాగే వాళ్ళు కూడా చిన్న చిన్న అకేషన్స్కి అటెండ్ అవ్వచ్చు ఈ ఫ్రాక్స్ వేసుకొని. చక్కగా అంత బాగుంటాయి చూడటానికి కూడా. మరి ఏం కలర్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. చూడబోయే ముందు బుకింగ్ ప్రాసెస్ కూడా ఒకసారి చెప్తాను. ఈ శారీస్ అన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి, అది గుర్తుపెట్టుకుని పర్చేజ్ చేయండి. మీకు ఏదైనా శారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ నాతో షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత శారీ అవైలబుల్ ఉంటే మీకు పేమెంట్ డీటెయిల్స్ అలాగే అడ్రస్ ఫార్మాట్ ఇస్తాను. పేమెంట్ డీటెయిల్స్లో ఉన్న నెంబర్కి మాత్రమే పేమెంట్ చేసి మీ ఆర్డర్ బుక్ చేసుకోవాలండి, లేదంటే బుక్ అవ్వదు. అలాగే అడ్రస్ ఫార్మాట్ ప్రకారం పిన్ కోడ్, కాంటాక్ట్ నెంబర్ కరెక్ట్గా ఉండేలాగా అడ్రస్ ఇవ్వండి. ఎన్ఆర్ఐస్ అయితే ఇండియా కాంటాక్ట్ నెంబర్ తప్పనిసరి అండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు ట్రాకింగ్ నెంబర్ ప్రొవైడ్ చేయబడుతుంది. మీరు ట్రాక్ చేసుకుంటూ మీ పార్సల్ ఎక్కడుంది ఏంటి అనేది మీరే చూసుకోవచ్చు. 3-4 రోజుల తర్వాత కూడా మీకు పార్సల్ రీచ్ అంటే మేము ట్రాక్ ఇచ్చిన 3-4 రోజుల తర్వాత కూడా మీకు పార్సల్ రీచ్ అవ్వకపోతే వెంటనే నాకు మెసేజ్ చేయండి. నేను కంప్లైంట్ రేజ్ చేసి మీ పార్సల్ మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాను. అలాగే మీరు మాకు అమౌంట్ పే చేసి మీ అడ్రస్ వివరాలన్నీ ఇచ్చిన మరుక్షణం నుండి పార్సల్ మీ చేతికి చేరే వరకు నాదే బాధ్యత. ఏమీ టెన్షన్ అవసరం లేదు. మీకు హ్యాపీగా బుక్ చేసుకోండి. చక్కగా ఒక 2-3 డేస్ వెయిట్ చేయండి, మీ శారీ మీ చేతికి అందుతుంది. అందని పక్షంలో నేనున్నాను. ఓకేనా? మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. శారీస్ ఎలా ఉన్నాయి ఏంటనేది చూసేద్దాం. గంధం కలర్ అండి, దానిపైన వైలెట్ కలర్తో థ్రెడ్ వీవింగ్ బుటా వచ్చింది. ఈ శారీలో బ్లౌజ్ ఉండదు. పళ్ళు దగ్గర ఇలా ఒత్తుగా ఉంటాయి ఈ బుటాలు అనేవి. కాకపోతే సెపరేట్గా డివైడ్ చేసిన పళ్ళు అలా ఏమీ ఉండదు. బోర్డర్ అసలే ఉండదండి. శారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. అసలు ఎంత లైట్ వెయిట్ అనండి, ఆల్రెడీ కొనుక్కున్న వారికి అయితే తెలుసు. చాలా మెత్తగా, చాలా హాయిగా ఉంటుంది. బ్రౌన్ షేడ్ అండి, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే చాక్లెట్ మిల్క్ కలర్ అనమాట. నేవీ బ్లూతో ఈ థ్రెడ్ వీవింగ్ బుటాలు అనేవి వచ్చాయి. పళ్ళు దగ్గర ఇలా ఒత్తుగా ఉంటాయండి. శారీ లోపలికి వెళ్ళే కొద్దీ ఈ డిస్టెన్స్లో వస్తాయి. ఈ శారీస్కి బ్లౌజ్ ఉండదు, బోర్డర్ ఉండదు, సెపరేట్గా డివైడెడ్ పళ్ళు కూడా ఉండదండి. బ్రైట్గా ఉండే కనకాంబరం కలర్ అండి, వైలెట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. పళ్ళు అంతా కూడా బుటాలు ఇలా దగ్గరగా ఉంటాయి. శారీ లోపలికి వెళ్ళే కొద్దీ దూరంగా వస్తాయండి. అలాగే ఈ శారీస్కి బ్లౌజ్ ఉండదు, బోర్డర్ ఉండదు, సెపరేట్గా డివైడెడ్ పళ్ళు కూడా ఉండదు. సీ గ్రీన్ కలర్ అండి, పేస్టల్ షేడు. చక్కగా కొంచెం చిన్న వయసు వాళ్ళు కూడా కట్టుకోవడానికి ఇలాంటి షేడ్స్ స్టైలిష్ లుక్తో బాగుంటాయి. బ్లౌజు 2x2 బ్లౌజ్ కాకుండా ఏదైనా ప్రింటెడ్ బ్లౌజు, కొంచెం ప్యాటర్న్ బ్లౌజ్ అలా పేరప్ చేసుకుంటే ఒక 30-35 ఇయర్స్ వాళ్ళు కట్టుకున్నా కూడా ట్రెండీగా బాగుంటాయి. ఇదిగోండి పళ్ళు అంతా కూడా మెరూన్ కలర్తో ఇలా వీవింగ్ బుటాలు వస్తాయండి. శారీ నేసేటప్పుడే ఈ బుటాలు కూడా అందులో భాగంగానే వస్తాయి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి కుచ్చెండ్లో దూరంగా పువ్వులు ఉంటాయి. అంటే ఇది పువ్వు షేప్లోనే ఉంది కదా బుట్ట, అదే చెప్తున్నాను. తర్వాత ఈ శారీకి ఇది పళ్ళు కదండి, అది సపరేట్గా డివైడ్ చేసినట్టుగా అనిపించదు. బ్లౌజ్ ఉండదు, అలాగే బోర్డర్ కూడా ఉండదు. బిస్కెట్ బ్రౌన్లో డార్క్ షేడ్ అండి, మెరూన్ కాంబినేషన్లో వస్తుంది. పళ్ళు అంతా కూడా ఇలా వీవింగ్ బుటాలు చాలా దగ్గరగా ఉంటాయి.
శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ ఇలా దూరంగా వస్తాయండి. ఈ శారీకి బ్లౌజ్ ఉండదు, అలాగే బార్డర్ ఉండదు, సెపరేట్ డివైడెడ్ పళ్ళు కూడా ఉండదు. బ్రైట్ ఆరెంజ్కి టొమాటో కలరు కల్నేత్ అండి. ఈ శారీ కూడా చాలా బాగుంది. బుటాలు అయితే నాకు గ్రీన్ కలర్ లాగా అనిపిస్తుంది, డార్క్ గ్రీన్ లాగా. పళ్ళు అంతా ఇలా ఒత్తుగా బుటాలు వస్తాయండి. శారీ లోపలికి వెళ్ళే కొద్దీ ఇలా పలుచగా ఉంటాయి. ఈ శారీస్కి డివైడెడ్ పళ్ళు ఉండదు, అస్సలు బ్లౌజ్ ఉండదండి, అట్లాగే బోర్డర్ కూడా ఉండదు. ఈ శారీస్ అన్నీ కూడా కొలత మంచిగా వస్తాయండి, హైట్ కానీ విడ్త్ కానీ చాలా బాగుంటుంది. గ్రే కలర్ పైన బచ్చలపండు రంగు కాంబినేషన్ అండి. బచ్చలపండు రంగు థ్రెడ్ వ్యూ బుటాలు వచ్చాయి, చాలా బాగుంది కాంబినేషన్ కూడా. ఇది పళ్ళు అండి, పళ్ళు అంతా బుటాలు ఒత్తుగా వస్తాయి. శారీ లోపలికి వెళ్ళే కొద్దీ అంటే కుచ్చెళ్ళ దగ్గర దూరంగా వస్తాయండి. ఈ శారీకి సెపరేట్గా బోర్డర్ ఉండదు, అలాగే డివైడెడ్ పళ్ళు ఉండదు, బ్లౌజ్ కూడా ఉండదు. పిస్తా గ్రీన్కి మెరూన్ కాంబినేషన్ అండి. ప్లెజెంట్గా ఒక క్లాసీ లుక్తో ఉంది శారీ అయితే. పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్ థ్రెడ్ వీవింగ్ బుటాలు ఇలా ఒత్తుగా ఉంటాయి. శారీ లోపలికి వెళ్ళే కొద్దీ కుచ్చెళ్ళ దగ్గర దూరంగా ఉంటాయండి. ఈ శారీస్కి బ్లౌజ్ ఉండదు, అలాగే డివైడెడ్ పళ్ళు ఉండదు, బోర్డర్ కూడా ఉండదు. బ్లాక్ కలర్కి క్రీమ్ కలర్ కల్నేత్ అండి. ఈ కల్నేత చూడగానే ఎలా అనిపిస్తుంది అంటే డార్క్ గ్రే లాగా, ఎలిఫెంట్ గ్రే లాగా అట్లా అనిపిస్తుంది. మరూన్ కాంబినేషన్లో వచ్చింది. మెరూన్ కలర్ థ్రెడ్ వీవింగ్ బుటాలు పళ్ళులో ఇలా ఒత్తుగా వస్తాయండి. శారీ లోపలికి వెళ్ళే కొద్దీ కుచ్చెళ్ళ దగ్గర ఇలా దూరంగా ఉంటాయి. ఈ శారీకి సెపరేట్ బోర్డర్ కానీ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఏమీ ఉండదండి. సీ గ్రీన్లో ఇంతకుముందు చూపించిన దానికన్నా లిటిల్ బిట్ ఒక్క షేడ్ డార్క్ అండి. రెండు పక్క పక్కన పెడితే తప్ప తెలియని కూడా తెలియదు, అంత తక్కువ డిఫరెన్స్తో ఉన్నాయి రెండు. అలాగే ఇది గ్రీన్ కలర్ అనుకుంటా, డార్క్ గ్రీన్ కలరు థ్రెడ్ బుట్ట, పళ్ళులో వచ్చేసి ఇలా ఒత్తుగా ఉంటాయండి. శారీ లోపలికి వెళ్ళే కొద్దీ ఇలా డిస్టెన్స్లో వస్తాయి, కొంచెం దూరంగా కుచ్చెళ్ళలో. అలాగే ఈ శారీకి పళ్ళు ఇలా వస్తుంది కానీ సెపరేట్గా డివైడెడ్ పళ్ళు ఉండదు, బ్లౌజ్ ఉండదు, బోర్డర్ కూడా ఉండదు. సింధూరం కలర్లో డార్క్ షేడ్ అండి. బుటా వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్తో వస్తుంది. ఇది పళ్ళు, పళ్ళులో అంతా ఇలా దగ్గరగా బుటాలు ఉంటాయి. కుచ్చెళ్ళలోకి వెళ్ళే కొద్దీ ఇలా దూరంగా వస్తాయండి. ఈ శారీస్కి బ్లౌజ్ ఉండదు, అలాగే సెపరేట్గా పళ్ళు ఉండదు, శారీలో కలిసిపోయినట్టే ఉంటుంది, బోర్డర్ కూడా ఉండదు. చూసారు కదండి, ఈ శారీస్ అయితే చాలా లైట్ వెయిట్గా, చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ టెక్స్చర్తో ఉంటాయి. గంజి లేకుండా కట్టుకున్నా కూడా హాయిగా అనిపిస్తాయి. మనం కొంచెం డే టైము బయటకు వెళ్తే కట్టుకోవాలి అలా అనుకుంటే లిటిల్ బిట్ స్టార్చ్ పెట్టుకోండి. అసలు ఎంత అంటే మనకి చెమటలు దిగగారిపోయే వెదర్లో కూడా ఈ చీర హాయిగా ఉంటుంది. నేను ఖచ్చితంగా రాసిస్తా, అంత మెత్తగా అంత హాయిగా ఉంటాయి. నాకైతే ఫేవరెట్ శారీస్ ఇవి. మీకు కూడా నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.